నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, సూర్యోపాసకులు, వెజిటేబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. సూర్యోస్మితలి గురువు గారు, నవరాత్రులు నిజంగా చాలా విశిష్టం కదా. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోలేకపోవచ్చు. ఓకే, సో ఎస్పెషల్లీ మిమ్మల్ని ఫాలో అయ్యే మీ వ్యూవర్స్ కోసం, మీ అభిమానుల కోసం, సో మిమ్మల్ని ఆరాధించే నా సౌర కుటుంబ సభ్యుల కోసం. ఎస్, అంతే. మనదంతా వసుదైక కుటుంబం, సౌర కుటుంబం, అందరూ నా వాళ్ళే. ఎస్, సో అందరూ చాలా మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు. సో వాళ్ళందరూ సింపుల్గా, సులభంగా నవరాత్రులు జరుపుకుని అంతటికి అంత ఫలితం రావాలి అంటే సింపుల్ రెమెడీస్ లాగా ఏమైనా ఉన్నాయంటారా? సాధారణంగా అంటే ఇప్పుడు మనం ఆడంబరంగా చేస్తున్నామమ్మా. అంటే ఎక్కడికక్కడ మనం మండపాలు పెట్టేసి చేస్తున్నాం. పూర్వం ఇలా ఉండేది కాదు. మండపాలు లేవా? అంటే శరన్నవరాత్రులు అనగానే దేవీ నవరాత్రులు శక్తి స్వరూపిణి, శక్తికి సంబంధించి మనకి మీరు పద్మాకర్రావు గారితో ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఆయన చెప్పారు ఒక ప్రవచనంలో, భవిష్యోత్తర పురాణంలో, ఇప్పుడు మనం చేసే అలంకారాలు, ఇవాళ దుర్గాదేవి, రేపు సరస్వతి, ఇలాగా మనం ఇదంతా లౌకికంగా మనం ఏర్పాటు చేసుకున్నదే తప్ప శాస్త్రపరంగా కాదు. ఆవిడ దుర్గాదేవి, అమ్మవారు, శక్తి స్వరూపిణి, అంతే. ఇవన్నీ మనం మన తృప్తి కోసం, మనకున్న దానికోసం, కొంతమంది డాంబికం కోసం చేస్తూ ఉంటాం. పెద్ద పెద్ద మండపాలు అవి కట్టి ఏదో చేసేయాలని చేస్తూ ఉంటాం. అంటే అది ఇక్కడ భక్తిని చూపించాల్సిన అవసరం లేదమ్మా. భక్తిని ఎలా చూపిస్తావు? అది లోపల ఉంటుంది అంతే. అది అమ్మవారికి అర్థం అవుతుంది తప్ప నీ ప్రెజెంటేషన్ గొప్పగా చీరలు కట్టేసి, అలంకారాలు అద్భుతంగా చేసేసి, లోపల మనస్సులో లేనిది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుంది? ఇది కాదు. అక్కడ నేను పద్మాకర్రావు గారి దాంట్లోనే ఆ రోజు, అప్పుడు కూడా నేను చండీ యాగం చేశాను. ఇప్పుడు చాలామంది చాలా యాగాలు చేసేస్తున్నారమ్మా. మీరు వెళ్ళి గమనించండి, యాగశాలలో మనకు చండీ హోమానికి వాడేది, ప్రధానంగా వాడేది ఏంటి? ఆవు నెయ్యి. ఓకే, మనకి మన భారతదేశంలో స్వతంత్రం వచ్చే సమయానికి 130 కోట్ల ఆవులు ఉండేవి. అవునా? 70 కోట్లు జనాభా ఉండేవారు. ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా అయ్యాం. ఆవులు ఎన్ని ఉన్నాయి? మరీ దారుణం. మరి ఫ్యాక్టరీల నుంచి విపరీతంగా ఆవు నెయ్యి ప్యాకెట్లు వస్తున్నాయి. కేజీ 550 రూపాయలు, 600 రూపాయలకి ఆవు నెయ్యి ప్యాకెట్లు వచ్చేస్తున్నాయి. మీరు స్వచ్ఛంగా కొన్ని గోశాలలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి ఆవు నెయ్యి అడిగితే కేజీ 2000, 3000, 4000 చెప్తున్నారు. మరి ఇక్కడ 600 రూపాయలకు వచ్చేస్తుంది నెయ్యి. అక్కడ వాళ్ళు 2000, 3000. అంటే వీళ్ళు ఎక్కువ తీసేసుకుంటున్నారా, వీళ్ళు లాస్ పెట్టుకుని అమ్ముతున్నారా వ్యాపారం? ఆలోచించండి. ఇప్పుడు మనం దాంట్లో ఈ 550 రూపాయలు, 600 రూపాయలతో తెచ్చినటువంటి ఆవు నెయ్యితో హవిస్ ఇచ్చేసి యాజ్ఞికం జరుగుతుంది. ఏం చేస్తున్నాం మనం? కల్తీ. కొవ్వొత్తు వెలిగించడం మనకు నిషేధం. మన దేవతార్చనలో ప్రధానంగా ఆవు నెయ్యి, నువ్వుల నూనె, కొంచెం పర్వాలేదు కొబ్బరి నూనె, ఆ తర్వాత కొంచెం పర్వాలేదు వేరుశనగ నూనె. ఇవి 4 ప్రధానమైంది ఆవు నెయ్యి. 2వ స్థానం నువ్వుల నూనెకు ఉంది, 3వ స్థానం కొబ్బరి నూనెకు ఉంది, 4వ స్థానం వేరుశనగ నూనెకు ఉంది. ఇక్కడ మనం కొవ్వు ఎక్కడ వాడలేదు, అధమం అన్నారు. మనకు శాస్త్రం చెప్తుంది కొవ్వొత్తుతో చేసేది. ఇప్పుడు అక్కడ మనం చేస్తున్నాం ఏంటి? కొవ్వుతో రంగు కలిపినటువంటి ఆవు నెయ్యి అని యజ్ఞం చేసేస్తున్నాం, హవిస్ ఇచ్చేస్తున్నాం, మంత్రం చదివేస్తున్నాం. దేవత వచ్చింది, ఆ దేవత చేతిలో ఏం పెడుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. పెద్దలు చెప్తున్నారు, చెయ్యకపోయినా పర్వాలేదు, మీరు హోమం చెయ్యకపోయినా పర్వాలేదు, హవిస్ ఇవ్వకపోయినా పర్వాలేదు, గంగి గోవి పాలు గరిటెడైన చాలు అన్నారు. కేజీలు పోసేస్తారమ్మ. మీరు ఒక హోమాల దగ్గరికి వెళ్ళి చూడండి, వేస్తూనే ఉంటారు. అదే మంత్రంతో మాత్రమే ఇవ్వాలి. హవిస్ ఇచ్చిన తర్వాత కర్త ఎవరైతే ఉన్నారో నివేదన వేస్తారు. ప్రసాదమో లేకపోతే మరమరాలు, పేలాలు ఉంటాయి, వరి పేలాలు, ఇవి వెయ్యాలి. మంత్రంతో పాటు జరగాలి. ఇది మనం దౌర్భాగ్యం. అందుకని ఆడంబరాలకు వెళ్ళొద్దు. మా ఇంట్లో చండీయాగం జరగలేదు, ఈ నవరాత్రుల్లో చేద్దాం అనుకున్నాం, కుదరలేదు, నష్టమేమీ లేదు. దొరికితే, కుదిరితే స్వచ్ఛమైనటువంటి ఆవునీతితో చేయాలి. ఎలా తెలుసుకోవాలి ఇది స్వచ్ఛమైనదా, ఇది కాదా అనేది? జస్ట్ ప్రైజ్ని బట్టే మనం చూసి డిసైడ్ చేయాలంటారా? లేదంటే 2000, 3000 పెట్టి కూడా డమ్మీ దమ్మచ్చుగా? గోశాలలు నిర్వర్తించే వాళ్ళు కల్తీ చేయరమ్మా. అది వాళ్ళ వ్యాపారం, వాళ్ళ దృక్పథం కాదు. అందుకని ఇప్పుడు అదే మనం కల్తీని గుర్తించలేనప్పుడు, ఇప్పుడు కల్తీ పదార్థాలు ఉన్నాయి, గుర్తించలేకపోతున్నాం, ఏం చేస్తున్నాం? తింటాం మానేస్తున్నాం. పెంచండి. అంటే ఇప్పుడు బాధ్యతగా పెట్టుకోవాల్సింది, యజ్ఞం చెయ్యాలి. మనం
చండీ మహాయాగమే చేయాలి. ఆ చండీ మహాయాగంలో మనం కామధేనువుని పెంపొందించుకోవాలి, అంటే ఆవుల్ని పెంచాలి, గోసంపద పెరగాలి. ఇది యజ్ఞంగా పెట్టుకుందాం ముందు. గోసంపద పెరిగిన తర్వాత అప్పుడు యజ్ఞాలు చేద్దాం. ఇప్పుడు అర్జెంటుగా ఈ సంవత్సరం ఈ ఆశ్వేజ మాసంలో మనం సమిధలుగా చెడు ఇచ్చే బదులు ఇప్పుడు ఇన్ని యజ్ఞాలు ఇన్ని యాగాలు చేస్తున్నాం. ఎక్కడైనా ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినాయి, ప్రకృతి విపరీతంగా ఉంది. ఇప్పుడు ఇప్పటికీ ఇది వర్షాకాలం అయినా సరే ఈ మనకి ఆంధ్రప్రదేశ్ అటు సైడ్ కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి ఎండలు. అసలు మొన్ననే వెళ్ళొచ్చాం, ఎంత ఎండలు. ఎందుకు మరి మనం చాలా పూజలు చేస్తున్నామే. నాకు రీసెంట్గా కంచి పరమాచార్య వారు చాతుర్మాస్య దీక్షలో కాశీలో ఉన్నారు. మొన్నటి వరకు ఒక 2 రోజులు సెమినార్ ఏర్పాటు చేశారు. దానికి నన్ను ఆహ్వానించడం జరిగింది సన్ స్పిరిచువల్ సొసైటీ నుంచి, సూర్యుని గురించి. ఇక్కడ జరిగింది అదే. తెలియకపోతే చెయ్యకపోయినా నష్టం లేదు, మనం ప్రకృతిని పాడు చేస్తున్నాం. 2025లో ఒక విపత్తు రాబోతుంది, ప్రపంచానికి ఒక పెద్ద విపత్తు రాబోతుంది. దాన్ని మనం ఆపాలి అంటే స్వచ్ఛమైనటువంటి కర్మలు ఆచరించాలి. ఆ కర్మలు ఆచరించడం ప్రకృతి పరంగా చాలా విపరీతంగా ఇప్పుడు మనం కరోనా కన్నా పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నామేమో. అందుకని అంటే నువ్వు చెయ్యకపోయినా పర్వాలేదు, చేసేది సత్కర్మై ఉండాలి. 1 స్పూన్ ఆవు నెయ్యి వేస్తే 1 టన్ను ఆక్సిజన్ వస్తుందమ్మా. మరి కేజీలు వేస్తున్నావు, ప్రకృతిని పాడు చేస్తున్నాం. అది ఆవు నెయ్య? మనం ముందు తెలుసుకోవాల్సింది. ఇక్కడ మనం భక్తి ప్రధానం. ఇప్పుడు మీరు అడిగారు సులభంగా ధరించడానికి దేవీ నవరాత్రుల్లో మన కుటుంబం ఎక్కడికి వెళ్ళొద్దు, ఏమీ చేయించుకోవద్దు. ఇప్పుడు మనం ఒక డబ్బులు కట్టేస్తే హోమం చేసేస్తారు. వాళ్ళు ఏం వాడుతున్నారో మనకు తెలియదు. వాళ్ళు దొరికిందే వాడతారు, వాళ్ళేం తప్పేం లేదు. వాళ్ళకి ఇప్పుడు తిరగాల్సిన బాధ్యత అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనకి చిన్నజయార స్వామీజీ యాగం నిర్వర్తించారు. వాళ్ళు మెంబర్షిప్ 1 కేజీ ఆవు నెయ్యికి 2,000 రూపాయలు కట్టించుకున్నారు. రాజస్థాన్ నుంచి తెప్పించారు. 2 లక్షల ఆవులు, స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవులను పెంచే గోశాల ఉంది అక్కడ నుంచి తెప్పించారు. 2,000 రూపాయలు పడింది కేజీ. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి లాభాపేక్ష లేకుండా ఇచ్చి వెళ్ళారు. ఉన్నాయి, మనం వెతికితే దొరుకుతాయి. నాకు ఇస్కాన్ గోశాల అని ఉంది ఈస్ట్ గోదావరిలో దొంతమూరు గ్రామంలో 24 ఎకరాల కొండ మీద 250 ఆవులు ఉంటాయి. వాళ్ళు ఇస్తారు. కొన్ని ఉన్నాయి. అంటే మనం ప్రయత్నం చేయాలి శ్రద్ధగా. అంటే ఇప్పుడు మీకు ఒక నాలెడ్జ్, మీరు హోమం చేస్తున్నారు, ఎవరైనా సామాన్లు తీసుకొచ్చారంటే అందులో ఆవు నెయ్యి స్వచ్ఛమైనది ఉందా లేదా, లేకపోతే హోమాన్ని ఆపేయండి, నష్టం ఏమీ లేదు. చేయించుకోవద్దు. అలా శ్రద్ధ పెట్టండి, భక్తితో చేయండి, నామస్మరణ చేసుకుంటే సరిపోద్ది. ప్రస్తుతానికి మనకు అంతే ఉంది, స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదు. గోమాతలను మనం పాడు చేసేసుకున్నాం, మనకు ఆవు నెయ్యి దొరకట్లేదు. అందుకని నామస్మరణ చేద్దాం, భక్తితో మంత్రాన్ని ఉపాసన చేద్దాం. దానికోసం తరించడం కోసం ఈ 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం భక్తి శ్రద్ధలతో అమ్మవారి మంత్రం, దుర్గాదేవికి మంత్రాలు ఉన్నాయి, నేను చదివి వినిపిస్తాను. అలాగే దుర్గాదేవి అంటే ఇప్పుడు మనకి రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంది. ఇది కలియుగం, కలిమాయ, రాహుమాయలో ఉన్నాం. రాహుని శాంతింపజేసుకోవడం అంటే వ్యసనాలు, వ్యామోహాలు, మాయలు, వీటన్నిటికీ కారణం రాహువే. ఇప్పుడంతా ఈ యుగం అంతా దీన్ని కుంభయుగం అంటారు. కుంభయుగం అంటే కుంభంలో నడుస్తుంది పీరియడ్ అంతా. ఇంతకుముందు మనకి మీనయుగం నడిచింది, మీనదశ. ఇది ఇప్పుడు కుంభదశ జరుగుతుంది. అంటే ఇదంతా సైన్స్ పరంగా బాగా డెవలప్ అవుతుంది. అంటే మనిషికి ఎలా అయితే దశలు జరుగుతుంటాయో భూమికి కూడా దశ జరుగుతుంది, అది కుంభదశ జరుగుతుంది. మీనదశ అయిపోయింది. మీనం అంతా ఆధ్యాత్మికత, ఇక్కడంతా సైన్స్. ఇంకొకటి ఏంటంటే రాహు ప్రభావం వల్ల మభ్యపెట్టేవాళ్ళు పెరుగుతారు, ఆధ్యాత్మికంగా మభ్యపెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు రాహు కూడా మీనంలోకి ప్రవేశిస్తారు. ఆధ్యాత్మికతలో మోసం, ఆధ్యాత్మికతలో మాయ. అందుకని మాయకు లోనే అవ్వకండి, శ్రద్ధ భక్తులతో ఎవరిలో వాళ్ళే చేసుకోండి. అంతే. ఆరోగ్యం ప్రధానం, ఆల్రెడీ మీరు చెప్పారు కదా. అంతే, ఆరోగ్యమే ప్రధానం. దాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడు నన్ను కాశీ పిలిచారనగానే దానికి ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటి అంటే సూర్య ఆరాధనలు కనుమరుగైపోయినాయి. మనకు ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యదాత సూర్యనారాయణమూర్తి ఒక్కడే. మీకు దుర్గాదేవి ఇష్టం, దేవీ నవరాత్రులు. మనకి ఏమీ చేయలేకపోయామమ్మా, అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోలేకపోయాం, పూజ చేయలేకపోయాం. సూర్యమండలంలో ఆవిడ సూర్యదుర్గా. సూర్యమండలంలో నువ్వు తదేకంగా సూర్యోదయం అవుతున్న సమయంలో చూస్తే ఆవిడ సింహవాహిని. సింహరాశికి అధిపతి ఎవరమ్మా? సూర్యనారాయణ. సింహరాశి అంటే మన గ్రహాల పరంగా తీసుకుంటే రవి సింహరాశి. ఆవిడ ఉండేది సింహం మీద, ఆవిడ సింహవాహిని. ఇక్కడ సూర్యదుర్గగా ఆవిడ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, నువ్వు నీకు ఇష్టమైన దైవాన్ని సూర్యమండలంలో చూసి తరించు. ఇప్పుడు మీరు అడుగుతారు హేతువాదులు, వీరి అంత అమ్మవారిని అలంకారం చేసేసి దండలు వేసేస్తున్నారు, ఆవిడ కనిపిస్తుందా? ఇది అమ్మవారి విగ్రహం, అమ్మవారు కాదు, అమ్మవారి మూర్తి.
కానీ ఈయనే సూర్యుడు చూపించడానికి ఒకే ఒక్క దైవం ఎవరు? శివుడు, పరమేశ్వరుడు. మనం శివలింగాన్ని చూస్తాం, అది ఆయన రూపం, ఆయన శివుడు కాదు, శివలింగం, శివరూపం. కానీ ఈయనే దేవుడు అని చూపించే ఒకే ఒక్క దేవుడు ప్రత్యక్ష సూర్యనారాయణ. ఆయన వస్తాడు, వెళ్తూ ఉంటాడు. అంటే మనం పరమేశ్వరుని కూడా సూర్యుడిలో దర్శించవచ్చు. మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని సూర్యమండలంలో దర్శించవచ్చు. ప్రత్యక్షంగా కంటికి కనిపిస్తాడు. మనం విగ్రహాలు పెట్టుకోలేకపోయాం, ఈ 9 రోజులు దీక్ష చేయడానికి అవకాశం లేదు, డబ్బులు లేవు, ఏమీ లేవు. సూర్యోదయాన్ని పూర్వమే శుభ్రంగా తలంటూ అభ్యంగన స్నానం చేసి స్వామివారికి ప్రతిరోజు ఆ సూర్యోదయ సమయంలో వీలైతే దీపం పెట్టండి. దీపం కూడా పెట్టే స్తోమత లేదు, సూర్యుడిని చూస్తూ అందులోనే దుమ్ దుర్గాయ నమః, దుమ్ దుర్గాయ నమః, సూర్యదుర్గా నమోస్తుతే, సూర్యదుర్గా నమోస్తుతే. చాలు, ఇంకేం అక్కర్లే. సూర్యాస్తమయం అవుతుంది, అమ్మవారు వెళ్ళిపోతుంది. వేరంటే ఇక్కడ నుంచి మనకి అస్తమయం జరుగుతుంది అంతే, చంద్రోదయం అవుతుంది. అప్పుడు కూడా మళ్ళీ సూర్యదుర్గా నమోస్తుతే, సూర్యదుర్గా నమోస్తుతే. అయిపోయింది, చాలా సింపుల్. అలాగే ఇప్పుడు ఈ కలి మాయలోంచి మనం బయటపడాలంటే రాహువుని అర్థించాలి. రాహుకి అధిష్టాన దైవం దుర్గాదేవి. ఈ 2 శ్లోకాలు చదువుకోవాలి. అలాగే రాహువు మనకి విశేషంగా యోగించాలి అంటే మనకి చూడండి, వీళ్ళు ఉంటారు జిహెచ్ఎంసి స్వీపర్స్, మున్సిపాలిటీ వర్క్ చేస్తుంటారు. వాళ్ళు కానీ లేకపోతే మన జీవితాలు దుర్భరం. ఒక వారం రోజులు వాళ్ళు రాకపోతే మన వీధులని చెత్త పట్టేసి ఉంటాయి. వాళ్ళు శ్రమ కార్మికులు. ఎందుకంటే మనకి కర్మకారకుడు దశమాధిపతి శని, అలాగే లాభాధిపతి కూడా శని. వీళ్ళని మనం ఆరాధించడం. ఎందుకంటే నేను శనివత్తు రాహు అంటారు. అంటే శని ఏదైతే ఫలితాన్ని ఇస్తాడో అది రాహు కూడా ఇస్తారు, రాహువే ఇస్తారు. అందుకని కర్మ చేస్తున్నారు వాళ్ళు. ఎంత కర్మ చేస్తున్నారు? మన పెంటను మనం ముడుచుకోవడానికి మనం ఇబ్బంది పడతాం, కానీ మనం వేసిన చెత్తని వాళ్ళు ఏసడింపు కానీ ఏమీ లేకుండా ప్రతి నిత్యము చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళని గౌరవించడం ద్వారా, వాళ్ళని సత్కరించడం ద్వారా ఈ 9 రోజులు దీక్షగా చెయ్యండి. ఈ రాహు మంత్రాన్ని ఉదయం సాయంత్రం 3 సార్లు చదవండి. దుర్గా స్తోత్రాన్ని 3 సార్లు చదవండి. ధూపదీప నైవేద్యాలు వీలైతే పెట్టండి. కంపల్సరీ అమ్మవారికి కొంచెం అయినా సాంబ్రాణి ధూపం వేయండి. 9 రోజులు తర్వాత దశమి, విజయదశమి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వాళ్ళని పిలిచి సత్కరించండి. వాళ్ళకి రాహు దాంట్లో చెప్పారు రెమెడీలో, మసూర్ దాల్, ఎర్ర కందిపప్పుని వాళ్ళకి దానంగా ఇవ్వండి. పసుపు కుంకుమ, అమ్మవారే వాళ్ళ రూపంలో ఉంది. ఎవరు చేస్తారమ్మా? తల్లి కదా. ఇప్పుడు చిన్నపిల్లని ఏసడింపు లేకుండా మనం ముడ్డిగడిగి మనకి సపర్యలు చేసేది తల్లే కదా. వాళ్ళని తల్లితో భావించి వాళ్ళకి గాజులు, పసుపు కుంకుమ, చీర, ఓపుకుంటే చీర పెట్టండి, లేదంటే రవికిల గుడ్డ జాకెట్ పెట్టండి, సత్కరించండి. తినడానికి ఇంత ఒక పూట భోజనానికి ఏదైనా ఇవ్వండి, లేదా ఒక గుప్పెడు బియ్యం ఇవ్వండి. వాళ్ళని సంతోషింపచేయండి. రాహు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాగే శని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది. స్తోత్రాన్ని చదివి వినిపిద్దాం. అలాగే గురుగారు. సో అందరూ కూడా స్తోత్రాన్ని శ్రద్ధగా విని ఒక్కసారి చూసి చదువుకునే ప్రయత్నం చేయండి. గురుగారు చదువుతున్న ఆ స్తోత్రం కూడా కింద మీకు డిస్ప్లే కూడా అవుతూ ఉంటుంది, ఒక్కసారి చూసుకోండి. రాహుర్దానవ మంత్రీ చ సింహికా చిత్తానందనః అర్ధకాయ సదాక్రోధీ చంద్రాదిత్య విమర్దనః రౌద్రో రౌద్రప్రియో దైత్యః స్వర్భానుర్భానుభీతిదః గ్రహరాజ సుధాపాయీ రాకాతిక్షాభిలాషుకః కాలదృష్టి కాలరూప శ్రీకాంత హృదయాశ్రయాయః విదుంతుదః సౌంహికాయో ఘోరరూపో మహాబలః గ్రహపీడా కరోదం శ్రీరక్తనేత్రో మహోదరః పంచవిశంతి నామాని స్మృత్వా రాహుం సదా నరః యః పఠేత్ మహతి పీడా తస్య నష్టతి కేవలం ఆరోగ్యం పుత్రమతులం శ్రియం ధాన్యం పశుం తతదః దదాతి రాహుస్తస్మై యః పఠేత్ స్తోత్రం ఉత్తమం సతతం పఠేత్ యస్తు జీవాద్వర్షం శతం నరః. ఇది అద్భుతమైనటువంటి రాహుస్తోత్రం. అద్భుతమైన వైబ్రేషన్స్, అసలు పాజిటివ్ వైబ్స్ ఆరా అలా వచ్చింది. ఈయన కాలదృష్టి కాలరూపుడు, శ్రీకాంత అంటే లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, హృదయాశ్రయాయ. అంటే మనకి గ్రహాలన్నీ కూడా, మనం ఏ గ్రహం గురించి మాట్లాడుకున్నా అన్ని గ్రహాలు కూడా సూర్య కిరణాలలోంచి వచ్చినవే. ఒక్కొక్క కిరణానికి ఒక్కొక్క పేరు. ఆ కిరణాలలోంచి శనేశ్వరుల వారు కావచ్చు, శుక్రుల వారు కావచ్చు, రాహు కావచ్చు, అంటే జన్మలు తీసుకున్న తిథులు వేరుగా ఉంటాయి. ఈ ప్రతి గ్రహము కూడా ఆయన నుంచి వచ్చిందే. ఇవేవి కూడా వేరు కాదు. ఒక శక్తికి రాహు అని పేరు, ఒక శక్తికి శనేశ్వరులు అని, ఒక శక్తికి శుక్రుడు అని. ఆ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలకే ఆ పేర్లు. ఇవన్నీ కూడా మళ్ళీ ఆయన్ని ఫాలో అవ్వాలి. అందుకని ఆయన్ని గ్రహరాజు అన్నారు.
అందుకే ఇంక మనం సూర్యమండలంలో చూస్తూ వీటిని అర్చించేసుకుంటే అన్నీ ఆయనే ఇచ్చేస్తాడు. అది రాజు తలుచుకుంటే ఏదన్నా చేయగలడు. ఇది అంత శక్తివంతమైనటువంటి మంత్రం అమ్మ. దీని తర్వాత ఇప్పుడు మనం దుర్గాదేవి, దీన్ని కొంతమంది అర్గళా స్తోత్రం అంటారు. నాకు మా గురువు గారు చెప్పింది దుర్గా స్తోత్రంగా చెప్పారు. దీన్ని కూడా మనం యథాశక్తి నేను చదివి వినిపిస్తాను, వినండి, వీలైతే చేసుకోండి. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నీతః ప్రణతస్మృతాం యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఇంద్రియాణం అధిష్టాత్రి భూతానాం చాకిలేషు యా భూతేషు సతతం తస్మై వ్యాప్యై దేవ్యై నమో నమః. చితిరూపేణ యా కృష్ణమేతస్త్వాప్ససిత జగత్. నమస్తస్యై 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 నమో నమః. ఎంత చక్కగా ఉందంటే మీ కంఠము అసలు ఆ వైబ్రేషన్స్ అమ్మవారివి నిజంగా ఎంత బాగా అంటే ఆ పాజిటివ్ వైబ్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా స్పెషల్గా వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇది వింటే సరిపోతుంది. సూపర్. రోజు పెట్టుకుని ఉదయం సాయంత్రం రోజు ఇక్కడ వరకు కట్ చేసుకోండి, లేదంటే మొత్తం వీడియో ఒకసారి వినేయండి, లేదంటే ఇక్కడ వరకు మీరు సెట్ చేసుకో అమ్మ. అంటే ఇప్పుడు ఇదే స్తోత్రం చెప్పేయచ్చు కదా అంటారు, కానీ మన బాధ్యత ఒకటి ఉంది. మన బాధ్యత గోమాతని మళ్ళీ మనం తెచ్చుకోవాలి. మీరు పూజలు ఎన్ని చేసినా, యజ్ఞాలు ఎన్ని చేసినా గోమాత వల్లే మనం రక్షింపబడుతున్నాం. గోమాత తగ్గిపోతుంది, తరిగిపోతుంది. గోమాతను కోల్పోతున్న రైతు అప్పుల పాలవుతున్నాడు. కష్టమో నష్టమో వచ్చి కొంతమంది భరిస్తున్నారు. ఇంకా అంటే వాటికి పశుగ్రాసం తేలేక, చాకరీ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అసలు వ్యవసాయం అనుభవం లేని వాళ్ళు కూడా గోమాతల్ని పెంచుతున్నారు. అది మన బాధ్యతగా చేసుకోండి. ఇంకేం అక్కర్లేదమ్మా, ఈ పూజలు ఈ మంత్రాలు కూడా అవసరం లేదు. గోమాతని సంరక్షించుకుంటే భారతదేశం మళ్ళీ సస్యశ్యామలం అవుతుంది. ఇంటికో సునకాన్ని పెంచుతున్నారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో. మరి ఇది నాకు తెలిసి మంచో చెడో ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు. అంటే భైరవుడిగా చూస్తారమ్మా. శునకం అవసరమే, ఇంటికి బయట ఉండాలి, ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంట్లో శునకాలు ఉంటున్నాయి. ఇంటిలో అంటే బయట చూద్దామన్నా సరే గోమాతలు కనిపించట్లేదు. అందులోనూ ఇప్పుడు చాలామంది ఈ జెర్సీ ఆవులు క్రాస్ బ్రీడ్ ఆవులను తీసుకొచ్చి పెంచుతారు. ఎందుకంటే అవి పాలు ఎక్కువ ఇస్తాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి. స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు 1.5 లీటర్ 2 లీటర్ల పాలు లేకపోతే 3 లీటర్లు ఇస్తుంది, అంతకంటే ఎక్కువ ఇవ్వదు. ఇవి 15 లీటర్లు 25 లీటర్లు పాలు వస్తున్నాయి. పంది పాలతో సమానం జెర్సీ ఆవు పాలు.
అనారోగ్యాలు. చాలామంది ఆ పాలను వాడేస్తూ మేము ఆరోగ్యవంతులు అవ్వట్లేదు, ఆవు పాలు మంచివి అంటున్నారు. మనం పెంచే ఆవు మంచిది కాదు. మనం పెంచాల్సింది దేశవాళీ. భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది అది. దేశవాళీ, ఒంగోలు అని చాలా రకాలు ఉన్నాయి. ఆ ఆవుల్ని పెంచి ఆ పశు సంపదను పెంచగలిగితే పూర్వం మనిషికి ఒక 3 ఆవులు, అంటే ఒక ఇంట్లో 3 ఉన్నారంటే 9 ఆవులు ఉండేవంటమ్మా. మీరు వెళ్ళి ఆవు మీద చెయ్యి వేసి నిమిరితే మీ ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్యాలను స్కాన్ చేసి వెళ్ళి అది బయటకు వెళ్ళి ఆ గడ్డిని తిని ఆ ఔషధాన్ని ఆ పాల రూపంలో మీకు ఇచ్చేది. చాలామంది మిల్క్ ప్రోడక్ట్స్ తప్పు అంటారు, తీసుకోకూడదు అంటారు. మరి మిల్క్ ప్రోడక్ట్స్ తప్పు అంటే శ్రీకృష్ణ పరమాత్మ వెన్న తిన్నాడు కదా, పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంకటేశ్వర స్వామి పుట్టలో పడుకుని 6 నెలలు పాలు తాగారు, గుర్తుందా? తిరుపతిలో ఆయన వైకుంఠం విడిచిపెట్టినారు. పాలు తాగడం తప్పు అయితే ఆయన వెంకటేశ్వర స్వామి పాలు ఎందుకు తాగారు అంటే పాలు తాగడం తప్పు కాదు. ఎస్, మీరు జెర్సీ ఆవు పాలు తాగడం తప్పు, బర్రె ఆవు పాలు తాగడం తప్పు. దేశవాళీ స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఔషధం. అందుకని ఏంటంటే అందరం కూడా ఒక బాధ్యతగా గోమాతల్ని పెంచుదాం, కబేడాలకు వెళ్లకుండా ఆపబడి. ఈ మధ్య వ్యానర్లో వేసి తీసుకెళ్తుంటే దింపేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నారని కట్ చేసి తీసుకెళ్తున్నారమ్మా, వధించేసి తీసుకెళ్తున్నారు. ఇది ఇంకా దౌర్భాగ్యం. ఏం చేయాలి? మనం 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 చేయాల్సిన పూజ ఈ నవరాత్రుల్లో మనం భక్తి శ్రద్ధలతో ఈ స్తోత్రాలను పారాయణం చేస్తూ గోమాతలను రక్షించాలని అమ్మవారిని వేడుకుందాం. అందరికీ ఆ శక్తి రావాలి, తిరగబడదాం, గోమాతల్ని తిరిగి తెచ్చుకుందాం, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో హాయిగా ఆనందంగా జీవిద్దాం. ఖచ్చితంగా అండి. చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ అందించారు గోమాతల గురించి. అండ్ దసరా శరన్నవరాత్రుల్లో సులభంగా సునాయాసంగా ఈ ఒక్క మంత్రాల గురించి ఎంతో చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సూర్యోస్మి. ఎస్, చూసారు కదండి. మరి ఇది దసరా శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సులభంగా వెరీ వెరీ సింపుల్గా ఆచరించవలసిన విధి విధానాలు. అండ్ ఈ ఒక్క స్తోత్రం ప్రతి నిత్యము విన్నా కూడా సరిపోతుంది. అండ్ ఏ మంత్రాన్ని జపిస్తే కూడా రోజు చాలా బాగుంటుంది అనేది గురువుగారు చెప్తూనే తెలియకుండానే ఆరోగ్య రహస్యాలని కూడా అందించేశారు కదా. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. నమస్కారం.